వెల్కమ్ టీ షాట్. ఇండియన్ ఎకానమీలో భాగంగా మనం తృతీయ రంగము ఆర్ సేవా రంగం అంటే ఆర్థిక వ్యవస్థలో మనం 3 రంగాలు ఉంటాయని తెలుసుకున్నాం. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగము, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగము, తృతీయ రంగం అంటే సేవా రంగం. అంటే సర్వీస్ సెక్టార్ అంటే వ్యాపారము, హోటళ్ళు, రెస్టారెంట్లు సేవా రంగంలో భాగం. రెండవది రవాణా సమాచారము సేవా రంగంలో భాగం. మూడవది బ్యాంకులు, బీమా సేవా రంగంలో భాగం. నాలుగవది రియల్ ఎస్టేట్ సేవా రంగంలో భాగం. ఐదవది ప్రభుత్వ పాలన అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సేవా రంగంలో భాగం. ఆరవది సోషల్ సర్వీసెస్ అంటే యాక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఇంజనీర్లు, మరి ఉపాధ్యాయులు, అధ్యాపకులు వీళ్ళంతా కూడా తృతీయ రంగమైన సేవా రంగంలో భాగము. మరి ఈ సేవా రంగంలో ఒకటి రవాణా రంగం ట్రాన్స్పోర్ట్ సెక్టార్. రవాణా రంగం ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మనం చూస్తే రవాణా రంగాన్ని మనం అధ్యయనం చేస్తే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా రంగం అనేది కీలకమైనది, వెన్నెముక లాంటిది. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా రంగము జీవనాడి లాంటిది అని చెప్తున్నాం. మరి ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని చెప్తున్నాం రవాణా రంగాన్ని. అంటే రవాణా లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నమైపోతుంది. ఈ రవాణా రంగాల్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి రోడ్డు రవాణా, 2 రైలు రవాణా, 3 వైమానిక రవాణా, 4 జల రవాణా. ఇలా మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం రోడ్డు రవాణా గురించి స్టడీ చేస్తే ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ కలిగినది భారతదేశం. అంటే ప్రపంచంలోని అతిపెద్ద రోడ్డు రవాణా వ్యవస్థ కలిగింది భారతదేశం అంటున్నాం. అంటే రోడ్డు రవాణాలో భారతదేశం ప్రపంచంలో మొదటి ర్యాంకు సాధించింది, మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే భారతదేశంలో 66.71 లక్షల కిలోమీటర్ల పొడవున రోడ్డు మార్గాలు ఉన్నాయి. అంటే వాస్తవానికి ఇంత రోడ్డు లెంత్ అనేది ఏ దేశంలో లేదు. అంటే భారతదేశంలో మొత్తం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, అంటే గ్రామీణ పంచాయతీ రహదారులు మొత్తం కలుపుకొని 66.71 లక్షల కిలోమీటర్ల రోడ్డు మార్గాల నిడి ఉంది. అంటే మన దేశం కంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత రోడ్డు మార్గాల నిడివి అనేది లేదు. కాబట్టి 66.71 లక్షల కిలోమీటర్ల రోడ్డు మార్గాల పొడవుతో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం ఆక్రమించింది. అయితే ఈ 66,71,000 కిలోమీటర్ల పొడవులో 146,145 కిలోమీటర్లు ఒక జాతీయ రహదారులే ఉన్నాయి. నేషనల్ హైవేస్ జాతీయ రహదారులే 146,145 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే ఒక రాష్ట్ర రహదారిని మరొక రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేసే వాటిని జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ అంటాం. మరి దాని తర్వాత 179,534 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ ఉన్నాయి. 179,534 కిలోమీటర్లు అంటే రాష్ట్ర రహదారులు ఉన్నాయి. అంటే భారతదేశంలో ఎక్కువగా జాతీయ రహదారులు ఉన్నాయా, రాష్ట్ర రహదారులు ఉన్నాయా, మరి జిల్లా రహదారులు ఉన్నాయా, గ్రామీణ రహదారులు ఉన్నాయా అంటే గ్రామీణ రహదారులే భారతదేశంలో ఎక్కువగా విస్తరించున్నాయని అక్కడ మనకు అర్థమవుతుంది. జనరల్గా ఈ జాతీయ రహదారుల సంఖ్య అంటే మెంబర్ ఆఫ్ నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల సంఖ్య 2022 నాటికి మన దేశంలో 599 జాతీయ రహదారులు ఉన్నాయి.
599 నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇండియాలో మొత్తం కూడా. ఈ 599 జాతీయ రహదారులో భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి 44, నేషనల్ నెంబర్ 44. అంటే దాని యొక్క పాత పేరు ఇదివరకు 7 ఉండే, ఇప్పుడు కొత్త పేరు 44. ఈ నేషనల్ నెంబర్ 44 అనేది దేశంలోనే పొడవైన జాతీయ రహదారిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రహదారి శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు, ఒకప్పుడు వారణాసి నుండి కన్యాకుమారి వరకు ఉండే, ఇప్పుడు రీసెంట్గా దాన్ని శ్రీనగర్ వరకు పెంచడం జరిగింది. వారణాసి నుంచి మనకు ఉత్తర భారతదేశంలో శ్రీనగర్ వరకు పెంచడం జరిగింది. అంటే శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు దీని లెంత్ 4112 కిలోమీటర్లు. 4112 కిలోమీటర్లు ఉంది దీని యొక్క లెంత్. మరి 4112 కిలోమీటర్ల పొడవు దీని యొక్క లెంత్ ఉంది అని చెప్తున్నాం. మరి వాస్తవానికి ఇది 11 రాష్ట్రాల నుండి వెళుతుంది. 11 రాష్ట్రాల నుండి ఈ నేషనల్ హైవే వెళ్తుంది అని చెప్తున్నాం. నేషనల్ హైవే వెళ్తుంది అని చెప్తున్నాం. ఇది అంటే ఈ నేషనల్ నెంబర్ 44 అనేది మొత్తం 4112 కిలోమీటర్లు 11 రాష్ట్రాలు ఉంటే, మరి జాతీయ రహదారి నెంబర్ 44 అత్యంత ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో దీని పొడవు ఎక్కువగా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో నేషనల్ నెంబర్ 44 అనేది 630 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని పొడవు 630 కిలోమీటర్ల లెంత్ ఒక తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మన దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏంటంటే 44. ఇది ఎన్ని రాష్ట్రాల నుంచి వెళ్తుందంటే 11 రాష్ట్రాలు. దీని మొత్తం లెంత్ ఏంటంటే 4112 కిలోమీటర్లు. ఈ జాతీయ రహదారి పొడవు ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు. తమిళనాడులో మొత్తం దీని పొడవు ఎంత అంటే 630 కిలోమీటర్లు అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే భారత జాతీయ రహదారుల నిర్మించే సంస్థలు. మరి భారత జాతీయ రహదారుల నిర్మించే సంస్థలను మనం చూస్తే ఇక్కడ భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ. ఈ భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. చూడండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భారత జాతీయ రహదారి సాధికార సంస్థ. మరి జనరల్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను 1988 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి 1988 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1995లో ఈ ఎన్హెచ్ హైవేకు స్వయం ప్రతిపత్తి కల్పించటం జరిగింది. అంటే 1995లో దీనికి ఏం కల్పించారు అంటే స్వయం ప్రతిపత్తి కల్పించారండి. మరి ఏర్పాటు చేసింది ఎప్పుడు 88లో, స్వయం ప్రతిపత్తి కల్పించింది ఎప్పుడు 95వ సంవత్సరంలో, 95లో కల్పించారు. మరి ఇప్పుడు భారత జాతీయ రహదారి సాధికార సంస్థ, భారత జాతీయ రహదారి సాధికార సంస్థ మరి జాతీయ రహదారులను నిర్మిస్తుంది, నేషనల్ హైవేస్ నిర్మిస్తుంది. ఇది ప్రపంచ బ్యాంకు నుండి కానీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుండి కానీ, తర్వాత జైకా నుండి కానీ నిధులను సేకరించి జాతీయ రహదారులను నిర్మిస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏడిబి ప్లస్ జైకా, ఇది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా నిధులు సేకరించి జాతీయ రహదారులను నిర్మిస్తుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరి చూడండి, ఇంకా పెట్రోల్ మీద, డీజిల్ మీద విధించే సుంకాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత ఆదాయాన్ని కూడా NHAIకి కేటాయిస్తారు. ఇంకా జాతీయ రహదారుల బాండ్ల పథకం ద్వారా కూడా ఇది తనకు కావలసిన నిధులను సేకరించుకుంటుంది. ఇది ఒకటి. ఇక జాతీయ రహదారులు
అవస్థాపన అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్. జాతీయ రహదారులు అవస్థాపన అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఇది 2013 కంపెనీల చట్టం ప్రకారం 2014 జూలైలో దీన్ని ఏర్పాటు చేశారు. 2014 జూలైలో ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జాతీయ రహదారులకు కావలసిన అవస్థాపన సౌకర్యాలను కల్పిస్తుంది. మరి జాతీయ రహదారులకు కావాల్సిన అవస్థాపన సౌకర్యాలను ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో దీన్ని 2014 జూలైలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని 2000 ఇయర్లో ఏర్పాటు చేయటం జరిగింది. దీని యొక్క ఆశయం ఏంది? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం యొక్క ఆశయం ఏంటంటే మెయిన్గా ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే 1000 జనాభా ఉన్న గ్రామానికి, కొండ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అయితే 500 జనాభా ఉన్న గ్రామానికి తార్ రోడ్డు సదుపాయం కల్పించడం. అంటే మైదాన ప్రాంతంలో అయితే 1000 జనాభా, గిరిజన కొండ ప్రాంతాలైతే 500 జనాభా ఉన్న ప్రతి గ్రామానికి తారు రోడ్డు సదుపాయం కల్పించే ఉద్దేశంతో మెయిన్గా ఇక్కడ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే ఒక పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఇక భారత్ నిర్మాణ్ అనే స్కీము ఇది 2005 సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. అంటే గ్రామీణ ప్రాంతాలకు అవస్థాపన సౌకర్యాలు కల్పించే 6 రంగాల్లో ఒకటి. అంటే గ్రామాలకు త్రాగునీరు, గ్రామాలకు సాగునీరు, గ్రామాల్లో గృహ నిర్మాణం, గ్రామాల్లో విద్యుత్తు, గ్రామాల్లో టెలిఫోను, గ్రామీణ రోడ్లు అని 6 రకాలు ఉన్నాయి. 6 రకాలు ఒకటి ఏంటంటే గ్రామీణ రోడ్లు, రూరల్ రోడ్డు. గ్రామీణ రోడ్లు అనేది ఒకటి ఉంది. అంటే ఈ గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సదుపాయం కల్పించడమే ఇక్కడ భారత్ నిర్మాణ్ యొక్క ఆశయం. అంటే ప్రతి 1000 జనాభా ఉన్న గ్రామాలకు అంటే రోడ్డు సదుపాయం కల్పించే ఉద్దేశంతో భారత్ నిర్మాణ్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకురావటం జరిగింది. అంటే ఇదొకటి ప్రధానమంత్రి భారత్ జూడో పరియోజన. ప్రధానమంత్రి భారత్ జూడో పరియోజన స్కీమును ఇది 2004 సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అంటే దీని యొక్క ఆశయం ఏంటంటే 14,000 కిలోమీటర్ల పొడవున అదనంగా జాతీయ రహదారులను నిర్మించడమే దీని యొక్క ప్రధాన ఆశయం. అంటే దేశంలో 14,000 కిలోమీటర్ల పొడవున అదనంగా 14,000 కిలోమీటర్ల అదనంగా జాతీయ రహదారులు నిర్మించే ఉద్దేశంతో ప్రధానమంత్రి భారత్ జోడో పరియోజన అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. అంటే ఈ జాతీయ రహదారులలో 4 లైన్లు 6 లైన్ల రోడ్డు మార్గాలు నిర్మించడమే ఈ ప్రధానమంత్రి భారత్ జోడో పరియోజన స్కీమ్ యొక్క ప్రధాన ఆశయంగా మనం చెప్పొచ్చు. దీని తర్వాత మనం చూస్తే వాస్తవానికి ఇక 2001 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇక్కడ ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, చెన్నై నగరాలు కలుపుతూ ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, చెన్నై నగరాలు కలుపుతూ గోల్డెన్ కారిడార్ స్వర్ణ చతుర్భుజి అనే ఒక తీసుకురావటం జరిగింది. అంటే స్వర్ణ చతుర్భుజి ఏ నగరాలను కలుపుతుంది అంటాడు. స్వర్ణ చతుర్భుజి దక్షిణ భారతదేశంలో చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి బొంబాయి నుంచి, కలకత్తా నుంచి ఢిల్లీని కలుపుతుంది. ఈ 4 నగరాలను కలుపుతూ మెయిన్గా స్వర్ణ చతుర్భుజి గోల్డెన్ కారిడార్లో భాగంగా ఇక్కడ జాతీయ రహదారులలో 6 లైన్లు 8 లైన్లకు విస్తరించడం నేషనల్ హైవేస్ని. ఆ ఉద్దేశంతో స్వర్ణ చతుర్భుజి అనే ఒక కార్యక్రమాన్ని కూడా 2001 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మరి ఇంకా మనం చూస్తే ఇక్కడ వాస్తవానికి భారత్ మాలా ప్రాజెక్ట్ అనేది దీన్ని 2015 జూలై 31నే వాస్తవానికి దీనికి కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 2015 జూలై 31న. మరి ఇక్కడ దీన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రారంభించింది. అంటే కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ భారత్మాల ప్రాజెక్టును ప్రారంభించిందండి. అంటే భారత్మాల ప్రాజెక్టు మొత్తం 7 లక్షల కోట్ల పెట్టుబడి.
అంటే చూడండి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ దీన్ని ప్రారంభించింది. 2015 జూలై 31న ప్రారంభమైంది. వాస్తవానికి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 26,000 కిలోమీటర్లు దేశంలో రోడ్డు మార్గాలు నిర్మించాలి. మరి 7 లక్షల కోట్ల పెట్టుబడి. ఇది దేశంలో 550 జిల్లాలను అనుసంధానం చేస్తుంది. మరి దేశంలో 550 జిల్లాలను అనుసంధానం చేస్తుందంటే ఇక్కడ బైపాస్ రోడ్లు, రింగు రోడ్లు, చూడండి, బైపాస్ రోడ్లు, రింగు రోడ్లను నిర్మించి ట్రాఫిక్ సమస్యను తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త కార్యక్రమే భారత్ మాలా ప్రాజెక్ట్ అని మనం చెప్పవచ్చు. మరి ఇక్కడ భారత్ మాలా ప్రాజెక్ట్ అని మనం కొత్తగా చెప్పుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా తీసుకొచ్చిన కార్యక్రమం. ఇక నెక్స్ట్ మనం జనరల్గా స్టడీ చేస్తే ఇక్కడ రైల్వే ఇది భారత రైల్వేలు ప్రపంచంలో 4వ స్థానాన్ని ఆక్రమించినాయి. భారత రైల్వేలు ప్రపంచంలో 4వ స్థానాన్ని ఆక్రమించినాయి, 4th ప్లేస్. అంటే ప్రపంచంలో అతిపెద్ద రైలు మార్గం ఎక్కడుంది నెట్వర్క్లో అంటే ఇక్కడ USA ప్రపంచంలో రైలు మార్గాల నిడివిలో ఫస్ట్ ఉంటే, చైనా రైలు మార్గాల నిడివిలో సెకండ్ ఉంటే, రష్యా రైలు మార్గాల నిడివిలో థర్డ్ ఉంటే, ఇండియా రైలు మార్గాల నిడివిలో 4th ప్లేస్లో ఉంది. భారత రైల్వేలు ప్రపంచంలో ఎన్నో స్థానాన్ని ఆక్రమించినాయి అని అడిగితే మనం 4వ స్థానం అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి, 4th ప్లేస్. అయితే మన దేశంలో మొట్టమొదటి రైలు మార్గాన్ని 1853 ఏప్రిల్ 16వ తారీఖు నాడు బొంబాయి టానాల మధ్య 34 కిలోమీటర్ల పొడవుతో మొదటి రైలు మార్గాన్ని వేయటం జరిగింది. ఇది 1853 ఏప్రిల్ 16వ తారీఖున బొంబాయి టానాల మధ్య మొదటి రైలు మార్గాన్ని వేయటం జరిగింది. మరి అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డలౌసీ ఈ రైలు మార్గాన్ని వేయటం జరిగింది. కాబట్టి భారత రైల్వేల పితామహుడుగా లార్డ్ డలౌసీని పిలుస్తారు. మరి వాస్తవానికి 1854 ఆగస్టు 15న 24 మైళ్ళతో హౌరా హుగ్లీల మధ్య మొదటి ప్రయాణికుల రైలు ప్రారంభమైంది. మొదటి ప్రయాణికుల రైలు ప్రారంభమైంది. ఇది అంటే 1854 ఆగస్టు 15న మొదటి ప్రయాణికుల రైలు 24 మైళ్ళతో మరి చూడండి హౌరా హుగ్లీల మధ్య స్టార్ట్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి రైలు మార్గం మనం చూస్తే 24 మైళ్ళు 34 కిలోమీటర్లతో పొడవైన భారత రైల్వేలు ఇలా కరెంట్లీ 1,26,355 కిలోమీటర్లు కలిగి ఉన్నాయండి. 1,26,355 కిలోమీటర్ల పొడవు భారత రైల్వేలు ఆక్రమించినాయి. అంటే ఇంత నెట్వర్క్తో మనకంటే ఇంత నెట్వర్క్ ఎక్కువ ఉన్న దేశాలు 3 ఉంటే మనం నెట్వర్క్తో ఇండియా ఎక్కడుంది అంటే 4వ ప్లేస్లో ఉంది. మరి వాస్తవానికి మరి భారత రైల్వేలు అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. రైల్వే బోర్డును 1905లో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 21 రైల్వే బోర్డులు ఉన్నాయి ఇండియాలో. అంటే 21 రైల్వే బోర్డులు మన దేశంలో ఉన్నాయి. మొదట రైల్వే బోర్డును 1905లో ఏర్పాటు చేశారు. రైల్వే బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మరి న్యూఢిల్లీలో ఉందని చెప్తున్నాం. వాస్తవానికి రైలు మార్గాల్లో బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్, లైట్ నేరో గేజ్ అని ఉంటుంది.
భారతదేశంలో ఎక్కువ రైలు మార్గాలు దేంట్లో ఉన్నాయంటే బ్రాడ్ గేజ్లోనే ఉన్నాయి. అంటే బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్, లైట్ నేరో గేజ్ అని 4 రకాలు ఉంటాయని చెప్తున్నాం. మరి ఇక్కడ ఎక్కువ రైలు మార్గాల లెంత్ బ్రాడ్ గేజ్లో ఉంది అని చెప్తున్నాం. మరి జనరల్గా ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే ఈ 2000 అంటే మన దేశంలో బడ్జెట్ అనేది 1860లో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1860లో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒకటే బడ్జెట్ ఉంది ఇండియాలో. అంటే 2 బడ్జెట్లు లేవు, ఒకటే బడ్జెట్ ఉంది. అయితే సాధారణ బడ్జెట్ నుంచి 1924-25వ సంవత్సరంలో రైల్వే బడ్జెట్ను విడదీయటం జరిగింది. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను విడదీసి ప్రత్యేక రైల్వే బడ్జెట్ను 24-25లో ప్రవేశపెట్టారు. దాదాపు ఈ అక్వర్త్ కమిటీ సిఫారసులు అనుసరించి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 1924-25కు ముందు మన దేశంలో రైల్వే బడ్జెట్ లేదు, ఒకటే సాధారణ బడ్జెట్ ఉంది. అంటే 24-25 నుంచి మన దేశంలో 2 బడ్జెట్లు ప్రవేశపెడతారు. ఒకటి సాధారణ బడ్జెట్, 2 రైల్వే బడ్జెట్. మరి రైల్వే బడ్జెట్ని ఎప్పటి నుంచి ప్రవేశపెడతారు? 24-25. ఏ కమిటీ సిఫారసులు అనుసరించి అంటే అక్వర్త్ కమిటీ సిఫారసులు అనుసరించి. అలా 94 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన రైల్వే బడ్జెట్ను 2017-18వ సంవత్సరంలో మళ్ళీ సాధారణ బడ్జెట్లో కలిపేయటం జరిగింది. వాస్తవానికి వివేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారసులు అనుసరించి కమిటీ సిఫారసులు అనుసరించి 2017-18లో ఇక్కడ వాస్తవానికి రైల్వే బడ్జెట్ని తీసుకొచ్చి సాధారణ బడ్జెట్లో కలిపారు. అంటే ఇప్పుడు రైల్వే బడ్జెట్ సపరేట్ లేదు, అంటే సాధారణ బడ్జెట్లో 17-18లో కలిపారు. దేబ్రాయ్ కమిటీ సిఫారసులు అనుసరించి కలిపేశారు. అంటే 2017-18లో రైల్వే బడ్జెట్ను మరి సాధారణ బడ్జెట్లో కలిపినప్పుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉండు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. వీళ్ళ కాలంలో కలపడం జరిగింది. 94 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన రైల్వే బడ్జెట్ ఇప్పుడు జనరల్ బడ్జెట్లో కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే కోంకణ్ రైల్వే లిమిటెడ్ను మనం చూస్తే ఈ కోంకణ్ రైల్వే లిమిటెడ్ని 1990 జూలై 26న స్థాపించటం జరిగింది. 1990 జూలై 26న కోంకణ్ రైల్వే లిమిటెడ్ను స్థాపించారు. ఈ కోంకణ్ రైల్వే లిమిటెడ్ అనేది వాస్తవానికి మరి దీంట్లో ఇది మొదటిసారిగా కోంకణ్ రైలు మార్గాన్ని నిర్మించింది. ఈ కోంకణ్ రైల్వే లైన్పై తొలి రైలు 1998 జనవరి 26న ప్రారంభమైంది. మరి కోంకణ్ రైల్వే తొలిసారిగా కోంకణ్ రైలు మార్గాన్ని నిర్మించింది. ఈ కోంకణ్ రైలు మార్గంపై వాస్తవానికి 98 జనవరి 26న తొలి రైలు ప్రయాణం చేసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన రైలు మార్గమే కోంకణ్ రైలు మార్గం. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 51%, కోంకణ్ రైల్వే వాటా 49%. వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో ఈ కోంకణ్ రైల్వే లిమిటెడ్ స్టార్ట్ అయింది. మరి కోంకణ్ రైలు మార్గం ఏ కలుపుతుందంటే మహారాష్ట్రలోని మరి రోవా నుండి కర్ణాటకలోని మంగళూరు, మహారాష్ట్రలోని రోవా నుండి కర్ణాటకలోని మంగళూరు కలుపుతుంది. అంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. 3 రాష్ట్రాలు కలుపుతుంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక 3 రాష్ట్రాలు కలుపుతుంది. దీని మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. 760 కిలోమీటర్ల పొడవు ఉంది కోంకణ్ రైలు యొక్క మొత్తం లెంత్. ఈ కోంకణ్ రైల్వేలో వాస్తవానికి మొత్తం 1819 బ్రిడ్జీలు ఉన్నాయి. 1819 బ్రిడ్జీలు ఉన్నాయి. తర్వాత 92 సొరంగాలు ఉన్నాయి కోంకణ్ రైలు మార్గంలో.
మరి 92 సొరంగాలు ఉన్నాయని చెప్తున్నాం. 92 సొరంగాలు ఉన్నాయని చెప్తున్నాం. కోంకణ్ రైలు మార్గంలోనే అతిపెద్ద రైల్వే సొరంగం ఉంది. ఆ రైల్వే సొరంగం పేరు సొరంగం ఉంది. దాదాపు దాని మొత్తం పొడవు 6.5 కిలోమీటర్లు ఉంది. 6.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం కోంకణ్ రైలు మార్గంలో ఉందండి. మరి ఇది జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ మనం చూస్తే ఇప్పటికీ భారతదేశంలో రైల్వే జోన్లను చూస్తే మన దేశంలో రైల్వే జోన్ ఎక్కడుంది, వాటి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సెంట్రల్ రైల్వే, కేంద్రీయ రైల్వే ముంబాయిలో ఉంది. దీన్ని 1951లో లాంచ్ చేశారు. చూడండి, సెంట్రల్ రైల్వే. ఇక్కడ తూర్పు రైల్వే కలకత్తాలో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ దీన్ని 1955లో ఏర్పాటు చేశారు. ఉత్తర రైల్వే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. నార్త్ రైల్వే, ఈస్ట్ రైల్వే, సెంట్రల్ రైల్వే దీన్ని 1952లో ఏర్పాటు చేశారు. ఉత్తర మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో అలహాబాద్. దీన్ని 2003వ సంవత్సరంలో ఉత్తర మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంను అంటే జోన్ ఏర్పాటు చేయటం జరిగింది. దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ ఈశాన్య సరిహద్దు రైల్వే కార్యాలయం గౌహతిలో ఉంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. దక్షిణ రైల్వే చెన్నైలో ఉంది. దీన్ని 1951లో ఏర్పాటు చేశారు. తర్వాత దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లో ఉంది. దీన్ని 1966వ సంవత్సరంలో లాంచ్ చేశారు. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ ఆగ్నేయ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉంది. దీన్ని 1955లో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ తూర్పు మధ్య రైల్వే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఆజీపూర్లో ఉంది. దీన్ని 2002వ సంవత్సరంలో లాంచ్ చేశారు. మరి ఇక్కడ తూర్పు రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం భువనేశ్వర్లో ఉంది. దీన్ని 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఆగ్నేయ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం బిలాస్పూర్లో ఉంది. దీన్ని 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ నెక్స్ట్ మనం తీసుకుంటే నైరుతి రైల్వే దీని యొక్క ప్రధాన కార్యాలయం హూబ్లీలో ఉంది. దీన్ని 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దేన్నంటే నైరుతి రైల్వేని దాని యొక్క ప్రధాన కార్యాలయం హూబ్లీలో ఉంది. 2003లో లాంచ్ చేశారని చెప్తున్నాం. మరి పశ్చిమ రైల్వే అంటే ఇక్కడ వెస్ట్రన్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది. మరి దీన్ని 1951లో ఏర్పాటు చేయటం జరిగింది. దీని తర్వాత వాయవ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జైపూర్లో. మరి దీని హెడ్ క్వార్టర్ జైపూర్లో ఉంటే ఈ వాయవ్య రైల్వేను 2002వ సంవత్సరంలో ఈ వాయవ్య రైల్వే జోన్ను లాంచ్ చేయటం జరిగింది. 2002 ఇయర్లో లాంచ్ చేశారు. రైల్వే జోన్ను ఏర్పాటు చేశారు. అంటే వాయవ్య రైల్వే జోన్ను జైపూర్లో 2002లో ఏర్పాటు చేశారు. పశ్చిమ మధ్య రైల్వే అంటే ప్రధాన కార్యాలయము జబల్పూర్. మరి ఇక్కడ చూడండి, ఈ పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం జబల్పూర్లో దీని యొక్క పశ్చిమ మధ్య రైల్వే జోన్ను జబల్పూర్లో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2003లో 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ రైల్వే చూస్తే మెట్రో రైల్వే
మరి మెట్రో రైల్వే కలకత్తాలో ఉంది. దీన్ని 2010వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కలకత్తాలో మెట్రో రైల్వే యొక్క ప్రధాన కార్యాలయాన్ని కలకత్తాలో 2010వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది మెట్రో రైల్వే. మరి ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే చూడండి, మరి సౌత్ కోస్టల్ రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటున్నాం. అయితే దీన్ని విశాఖపట్నంలో లాంచ్ చేశారు. అంటే విశాఖపట్నంలో లాంచ్ చేయటం జరిగింది ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూస్తే విశాఖపట్నంలో ఉంది. దీన్ని వాస్తవానికి 2019వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. మరి 2019లో ఏర్పాటు చేయటం జరిగింది అంటున్నాం. ప్రస్తుతం మన దేశంలో 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 18 రైల్వే జోన్లు ఉన్నాయి. మరి ఈ 18 రైల్వే జోన్లు పనిచేస్తున్నాయి ప్రస్తుతం మన దేశంలో అని చెప్తున్నాం. మరి జనరల్గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడ్డ రైల్వే జోన్ మనం చూస్తే దక్షిణ రైల్వే జోన్, సౌత్ రైల్వే జోన్. మరి ఈ సౌత్ రైల్వే జోను ఎక్కడుందని చెప్పినాం? చెన్నైలో ఉంది, మద్రాసులో ఉంది. మరి సౌత్ రైల్వే జోన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్పినాం? 1951లో. ఇదే భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ అయితే లేటెస్ట్గా అంటే భారతదేశంలో చివరిగా ఏర్పాటు చేయబడ్డ రైల్వే జోన్ ఏంటంటే దక్షిణ తీర రైల్వే జోన్. దక్షిణ తీర అంటే దక్షిణ కోస్తా, సౌత్ కోస్టల్ అంటాం. సౌత్ కోస్టల్ రైల్వే దక్షిణ రైల్వే జోన్ మొదటిసారిగా ఏర్పాటు చేస్తే దక్షిణ కోస్తా రైల్వే జోన్ మన దేశంలో చివరిగా ఏర్పాటు చేయబడ్డదని చెప్తున్నాం. మరి ఇది 2019లో ఏర్పాటు చేస్తే అది 1951లో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇది వాస్తవానికి రైల్వే జోన్లకు సంబంధించిన సమాచారం కాబట్టి ఏ రైల్వే జోన్ ఎక్కడుందనేది మనం గుర్తుపెట్టుకోవాలంటే దాని ఒక మ్యాప్ రూపంలో గుర్తుపెట్టుకోవాలి. మ్యాప్ రూపంలో గుర్తుపెట్టుకోవాలంటే ఉత్తర ఎక్కడుంది, ఉత్తర మధ్య ఎక్కడుంది, ఈశాన్య ఎక్కడుంది, ఈశాన్య సరిహద్దు ఎక్కడుంది, తూర్పు ఎక్కడుంది, తూర్పు మధ్య ఎక్కడుంది, మరి తూర్పు తీరెక్కడుంది, దక్షిణ ఎక్కడుంది, దక్షిణ తీరెక్కడుంది, మరి నైరుతి ఎక్కడుంది, పశ్చిమ ఎక్కడుంది, పశ్చిమ మధ్య ఎక్కడుంది, వాయవ్య ఎక్కడుంది, రైల్వే జోన్లు ఇట్లా అడిగినప్పుడు దీన్ని మనం ఈ 18 రైల్వే జోన్ల యొక్క హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న సమస్య. కాబట్టి మన భారతదేశ మ్యాప్ అనేది మనకు తెలిస్తే, ఇలా ఇండియా మ్యాప్ మనకు తెలిస్తే ఈ జోన్స్ అంటే ఇది ఉత్తరమని, ఇది దక్షిణమని, ఇది పశ్చిమమని, ఇది తూర్పని, ఇది వాయవ్యమని, ఇది ఈశాన్యమని, ఇది వాస్తవానికి నైరుతి అని, ఇది ఆగ్నేయమని తెలిసినప్పుడు ఇలాంటి మ్యాప్లను మనం గీసుకుంటే దాన్ని బట్టి ఆ రైల్వే జోను వాడేస్తాడు. దాని యొక్క హెడ్ క్వార్టర్ అంటే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటాడు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే సికింద్రాబాద్ ఉందా, విశాఖపట్నం ఉందా, మరి మద్రాసులో ఉందా అని అడుగుతాడు. మద్రాసులో ఉందా, బెంగళూరులో ఉందా అని అడిగినప్పుడు వాస్తవానికి దక్షిణ అంటే లాస్ట్ ఇటు ఉంటుంది కాబట్టి, దక్షిణ ఇటు లాస్ట్ ఉంటుంది కాబట్టి మనకు చెన్నై, మద్రాస్ అని మనం చెప్పుకుంటాం. మద్రాస్ అని చెప్పుకుంటాం. ఇట్లా దక్షిణ మధ్య అన్నప్పుడు మనం సికింద్రాబాదు, తెలంగాణ అని చెప్పుకుంటాం. కాబట్టి మనం ఇది జనరల్గా రైల్వే జోన్లకు సంబంధించిన సమాచారం గురించి పూర్తిగా నేర్చుకోవటం జరిగింది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ రైల్వేలకు సంబంధించిన సమాచారం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఇప్పుడు మనం జస్ట్ రైలు మార్గాల పొడవు, రైలు మార్గాల జోన్ల వరకు మనం నేర్చుకోవటం జరిగింది. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.